దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయమందు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. షైన్ ఆఫ్ షెకెనా ఫ్యాక్ట్స్ అను ఈ బైబిల్ తరగతులకు ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రాథమికంగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయమందు నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. నీ ఆత్మ సంబంధమైన విషయాలను మేము గ్రహించి నీ ప్రత్యక్షత జ్ఞానం బట్టి నీ వాక్యమును సరిగా మేము అర్థం చేసుకొని నీ వాక్యానుసారమైన జీవితమును మేము జీవించినట్లు నీ కృప అనుగ్రహించమని నీ కృపకు మమ్మలను అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రాథమికంగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు బోధించే అంశం రక్షణ శాశ్వత భద్రత. రక్షణ అనేది శాశ్వత భద్రత అనే అంశమును ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా రక్షణ అనేది ఎవరికి కావాలి? రక్షణ అనేది పాపంలో ఉన్న ప్రతి వ్యక్తికి, పాపిగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి రక్షణ అనేది కావాలి. రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా శాశ్వత భద్రతగా ఒక పాపిగా ఉన్న ఒక వ్యక్తికి రక్షణ అనేది శాశ్వత భద్రత, ఎటర్నల్ సెక్యూరిటీ. The salvation is the eternal security. నిజంగానే అది శాశ్వత కాలానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ భద్రత మనకు అనుగ్రహించబడిందా? ఈ అతి ప్రాముఖ్యమైన విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రక్షణ అనేది ఎవరికి కావాలి అంటే పాపిగా ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి. బైబిల్ ఏమని సెలవిస్తుంది? పాపము అంటే బైబిల్ ఏమని సెలవిస్తుందో వాక్యాధారాలతో మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము నుండి నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథములు ఉన్నవారు తెరచి చూడవలనని మనవి చేస్తున్నాను. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. బైబిల్ చెప్తుంది పాపం యొక్క నిర్వచనం ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తుంది. పాపం చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞను అతిక్రమించే ప్రతి వ్యక్తి పాపిగా మార్చబడతాడు. ఆజ్ఞ అనేది పాపముగా మానవుడు మార్చబడటానికి కారణమైంది. ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి పాపిగా మార్చబడుతున్నాడు. ఆజ్ఞను పాపము అని బైబిల్ సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? ఏ ఆజ్ఞను అతిక్రమిస్తే ఆదాము పాపిగా మార్చబడ్డాడో, ఏ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అని బైబిల్ నిర్వచనం మనకు తెలియచేస్తుందో, యేసుక్రీస్తు ప్రభు ఆ నిర్వచనముగా ఉన్న పాపమును తీసివేయటానికే వచ్చాడు. ఇది బైబిల్ మనకు తెలియచేస్తుంది. అందుకే ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలియచేసి 5వ వచనంలో ఈ యోహాను ఇటు రీతిగా తెలియచేస్తున్నాడు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది
ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక పాపం అనేది తీసివేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చింది, ఈ లోకంలోనికి వచ్చిందే, ఆయన ఉద్దేశమే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియూ లేదు. పాపములను తీసివేయటానికే ఆయన వచ్చాడు. మరి వచ్చినవాడు పాపాన్ని తీయకుండానే వెళ్తాడా? ఆ వచ్చినవాడు పాపమును రద్దు చేయకుండానే వెళ్తాడా? వచ్చినవాడు పాపమును తీయకుండానే అసంపూర్ణంగా తన పనిని ముగిస్తాడా? అలా చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శిలోమరణం పొంది ప్రాణత్యాగం చేసిన ఆ విషయాలన్నిటినీ కూడా, ఆయన చేసిన గొప్ప త్యాగం అంతా కూడా వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభు వచ్చిందే పాపములను తీసివేయటానికి. కాబట్టి పాపములను తీసివేయటానికి ఆయన పాపం లేనివాడుగా వచ్చాడు. ఆయనకు ఆ అధికారం ఉన్నది. ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. ఒక పాపి ఇంకొక వ్యక్తి యొక్క పాపమును క్షమించలేడు. మరి పాపమును తీసివేయాలి అన్నా, పాపమును రద్దు చేయాలి అని అన్నా పాపము లేనివాడై రావాలి. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్తుంటే, తరువాత వచనం 5వ వచనంలో ఆ పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన యందు పాపము లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక పాపము తీసివేసేవాడుగా అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పాపము లేనివాడు గనుక పాపమును క్షమించే అధికారాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిందే పాపములను తీసివేయటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, పాపులను రక్షించటానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. ఆయన ఉద్దేశమే అది. పాపులను రక్షించటానికే ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. ఆ వచ్చిన వాడు పాపమును తీసివేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. పాపం అనే దానిని రద్దు చేసి మానవునికి పాపం నుండి విడుదల కలుగజేసి అప్పుడు మాత్రమే ఆయన పరలోకంలోకి వెళ్ళాడు. ప్రతి వ్యక్తి భూమి మీద పాపమునకు దాసుడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఇటు రీతిగా తెలియచేశాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. పాపము చేసే ప్రతి ఒక్కరూ పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 36వ వచనంలో రాయబడింది, యోహాను రాసిన సువార్త 8:36, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగానే స్వతంత్రులై ఉంటారు. పాపము చేసే ప్రతి వ్యక్తి పాపమునకు దాసుడు. ఒకవేళ కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు పాపములను తీసివేయటానికి వచ్చిన పాపము లేనివాడైన యేసుక్రీస్తు ప్రభు కుమారుడు మీకు స్వాతంత్రాన్ని కలుగచేసిన యెడల మీరు నిజంగానే స్వతంత్రులు. నిజంగానే, కొంత స్వతంత్రత కాదు, సంపూర్ణమైన స్వతంత్రత. కుమారుడు మీకు స్వతంత్రత కలుగజేసిన యెడల మీరు నిజంగానే 100% స్వతంత్రులు. అంతేకాని మరలా పాపమునకు దాసులు, బానిసలు అని బైబిల్ చెప్పటం లేదు. ఈరోజు ఈ వాక్య భాగం ముగింపు వరకు మీరు చూడాలని ఆశిస్తున్నాను. కారణం ఏమిటంటే, అనేక మంది ప్రశ్నలు రక్షించబడిన తర్వాత మరలా పాపము చేసినప్పుడు దానికి పర్యవసానం ఏమిటి? రక్షించబడిన తర్వాత పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతామా? రక్షించబడిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత, నీతిమంతులుగా మార్చబడిన తర్వాత మరలా తెలిసి పాపం చేస్తే మనం నరకానికి వెళ్తామనే భయం, ఇలా రకరకాల ప్రశ్నలు అనేక మందికి ఉన్నాయి. ఈరోజు సంపూర్ణమైన వివరణ. ఈరోజు అంశం, రక్షణ
శాశ్వత భద్రత. ద సాల్వేషన్ ఈజ్ ది ఎటర్నల్ సెక్యూరిటీ. ఎటర్నల్ సెక్యూరిటీ. ఈ అంశమును నేను వాక్య ఆధారాలతో నేను మీకు తెలియజేస్తున్నాను కనుక చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం ఉన్నవారు తీసి చూడండి. తప్పనిసరిగా ఈ యొక్క రక్షణ ఎంత ఉన్నతమైనదో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగిన ఈ రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు. అసంపూర్ణులుగా కాదు, కొంత స్వాతంత్రత కాదు, నిజముగా ఎప్పటికీ మీరు స్వతంత్రులుగా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పాపములను తీసివేయటానికి ఈ లోకంలోనికి వచ్చి మనకు సంపూర్ణమైన విడుదల కలుగజేశాడు. కొన్ని బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలే పాపం చేస్తే మనం శిక్షించబడతాం, పాపం చేస్తే మనం నరకానికి వెళ్తామనే భావన కలిగించే రీతిగా కొన్ని వచనాలు ఉన్నాయి. అవి నేను మీకు తెలియజేస్తాను. ఇందాక మనం చదివిన రీతిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు. పాపం చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. 7వ వచనం, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతి జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇక్కడ చదువుతున్న ఈ వచనాలు 6 నుండి 9 వచనాలు, ప్రతి మాటలో మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుని మూలముగా పుట్టినవాడు అనగా రక్షించబడిన వ్యక్తి అసలు పాపం చెయ్యడు అనేది అర్థమవుతుంది. దీని భావన అలాగే ఉంది. అసలు నిజంగా రక్షించబడితే ఇక ఎప్పటికీ పాపం చెయ్యడు అని చాలా ఖచ్చితంగా చెప్పినట్టుంది. వాస్తవము ఏమిటి అంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు అని అర్థం కాదు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేస్తూ ఉండడు. అది దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేస్తూ ఉండడు అని అర్థం. ఇది చాలామంది భావన, నేను రక్షించబడిన తర్వాత నేను ఇక పాపం చేయను, ఒకవేళ పాపం చేస్తే ఇక నాకు క్షమాపణ లేదు, నేను నరకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. ఇక్కడ తర్జుమా చేయబడిన రీతిగా దేవుని మూలముగా పుట్టినవాడు ఎప్పటికీ పాపం చేయడు కాదు, పాపము చేస్తూ ఉండడు. అది సరైన తర్జుమా. మరి దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేస్తూ ఉండడు అంటే ఒక గొర్రెకు ఒక పందికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది రక్షించబడిన వ్యక్తికి. ఒక వంతెనపై నుండి వెళ్తున్న పంది పొరపాటున కింద ఉన్న బురదలో పడింది అనుకోండి. కింద బురదలో పడగానే ఆ పంది వెంటనే అమ్మయ్య పడితే పడ్డాను కానీ మంచి ప్లేస్లో పడ్డాను అనుకుంటుంది. అదే వంతెనపై నుండి వెళ్తున్న ఒక గొర్రె పిల్ల ఆ వంతెన దాటుతూ కాలు జారి కింద పడితే ఆ బురదలో పడిన తర్వాత ఆ గొర్రె పిల్ల అమ్మయ్య అనుకోదు. రాలేకపోతున్న చచ్చేంత వరకు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే రక్షించబడిన తరువాత అతని మనస్సాక్షిలో కలిగిన మార్పు, మనస్సాక్షిలో ఇక పాపం చేయకూడదు అనే భావన, ఇది పాపం, ఇది తప్పు, ఇది నేను చేయకూడదు అనే భావన ఆ మనస్సాక్షిలో ఉన్నది కనుక రక్షించబడిన వ్యక్తి ఆ పాపంలో అలాగే ఉండిపోడు, నిలిచిపోడు. ఇక దినదినము అందులోనే కొనసాగడు. చచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎప్పటికైనా ఆ బురద అనే పాపంలో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేసి బయటకు వస్తాడు.
రక్షణ లేని వ్యక్తి మనస్సాక్షిలో దోషారోపణ లేకుండా తాను చేసేదే కరెక్ట్ అనుకొని తాను ఏది చేసినా రైటే అనే భావనతో ఉండి ఆ పాపంలోనే ఉంటాడు. కానీ రక్షించబడిన వ్యక్తి మనస్సాక్షిలో దోషారోపణ ఉన్నప్పుడు నిద్రపోలేడు. ఆ మనస్సాక్షి నిలదీస్తూ ఉన్నప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోలేడు. మనస్సాక్షి దోషారోపణ రక్షించబడిన వ్యక్తికి ఉంటుంది కనుక ఒక పాస్టర్ దగ్గరుండి విశ్వాసిని సరిచేస్తూ ఉన్నప్పటికీ సరిచేయనప్పటికీ, తల్లిదండ్రుల దగ్గరుండి తమ బిడ్డలను పట్టించుకొని పరిశుద్ధంగా ఉన్నారా లేదా అని చూసినప్పటికీ చూడనప్పటికీ, ఒక రక్షించబడిన వ్యక్తికి భద్రతగా పరిశుద్ధాత్ముడు మనసాక్షిలో దోషారోపణ కలిగించి ఆ వ్యక్తిని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడు. మరి రక్షించబడిన వ్యక్తిని మనస్సాక్షిలో ఎలా దోషారోపణ విషయంలో సరిచేస్తాడు? అలా మనస్సాక్షిలో దోషారోపణ కలిగినప్పుడు అప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి? ఇదే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 19-20 వచనాలు నేను చదువుతున్నాను. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. మన హృదయంలో కలిగిన దోషారోపణను బట్టి ఎప్పటికప్పుడు దేవుని ఎదుట మన హృదయమును దేవునితో సమ్మతి పరుచుకోవాలి. 21వ వచనంలో, ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారముగా అవుతాం. మన హృదయంలో దోషారోపణ లేని ఎడల అప్పుడు దేవుని ఎదుట నిలిచే ధైర్యం కలిగిన స్థితిలోనికి వస్తాం. ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతాం, ధైర్యంగా వాక్యాన్ని వినగలుగుతాం, ధైర్యంగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతాం. తప్పు చేసినప్పుడు ఆదాము చేసిన పనేమిటి? తండ్రి నీ స్వరం వినబడినప్పుడు, ఆదాము ఆదామని దేవుడు పిలుస్తున్నప్పుడు, నీ స్వరం వినబడినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక భయపడి నేను దాగుకొన్నాను అంటున్నాడు. భయపడి నేను దాగుకొన్నాను అంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? అప్పటి వరకు మనస్సాక్షిలో దోషారోపణ లేనివాడుగా దేవుడు పిలిచినప్పుడల్లా తండ్రి డాడీ అంటూ దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఎందుకు భయపడ్డాడు? తన మనస్సాక్షిలో దోషారోపణ ప్రారంభమైంది. ఎందుకు పొదలను అడ్డు పెట్టుకున్నాడు? ఎందుకు చెట్ల మధ్య దాక్కున్నాడు? తన మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ నిలదీస్తుంటే ఆ తప్పు దేవునికి కనబడకుండా అడ్డు పెట్టుకుంటూ ఉన్నాడు. తన మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ దేవునికి కనబడకుండా అడ్డు పెట్టుకుంటూ ఉన్నాడు. తాను ఒకవేళ ఆ చెట్లను పొదలను తప్పించుకొని బయటకు వస్తే ఖచ్చితంగా తనలో ఉన్న లోపం దేవునికి కనబడుతుంది అనే భావనతో మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ ఎలా కప్పిపెట్టుకోవాలో అర్థం కాక తాను కప్పిపెట్టుకొని నీ స్వరం వినబడినప్పుడు నేను భయపడుతున్నాను గనుక దాక్కుంటున్నాను అన్నాడు. మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ చెట్లు అడ్డు పెట్టుకుంటే, పొదలు అడ్డు పెట్టుకుంటే, వస్త్రాలు అడ్డు పెట్టుకుంటే, గోడలు అడ్డు పెట్టుకుంటే దోషారోపణ పోదు. మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ పోవటానికి మానవుడు ప్రయత్నం మొదలుపెట్టాడు ఏదైనా తోటలో. అయితే ఆ మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ పోవటం అనేది అసాధ్యం. అయితే ఆ మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ పోవటానికి యేసుక్రీస్తు ప్రభు ఒక మందు. యేసుక్రీస్తు యొక్క రక్తమే మందు. అందుకు ఆదాము పాపం చేసినప్పుడు మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ కప్పిపుచ్చుకొని దోషారోపణ దేవునికి కనబడకుండా ఉండే ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక పని చేశాడు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఒక జంతువును చంపాడు. రక్తంతో కూడిన చర్మమును ఆదాము అవ్వలకు వస్త్రాలుగా వేశాడు. రక్తంతో కూడిన జంతు చర్మాలను వస్త్రాలుగా వేశాడు.
ఈ విషయం ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తాం. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి, అంటే జంతువులను చంపి రక్తముతో కూడిన ఆ యొక్క చర్మములను కప్పి, రక్తాన్ని మనస్సాక్షిలో ఉన్న దోషారోపణ మనిషికి పాపం, నేను పాపిని అని చెబుతుంటే, దేవునికి అలాగే మనిషికి మధ్య పాపాన్ని కప్పిపుచ్చేది ఆదాము అనుకున్నట్లు చెట్లు కాదు, పొదలు కాదు, ఆకులు కాదు, రక్తం అని ఆ రక్తము చేత పాపమును కప్పి ఏదైనా తోటలో నుండి ఆదాము అవ్వలను బయటికి పంపించాడు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది, మనిషికి పాప క్షమాపణ కలగాలి అంటే రక్త ప్రోక్షణ అనేది ప్రాముఖ్యమైనది. సో ఎందుకు రక్త ప్రోక్షణ దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? సాధారణంగా పాపాన్ని దేవుడు క్షమించాలి అంటే, నేను నీ పాపమును క్షమిస్తున్నాను అంటే సరిపోతుంది కదా. నేను నీ పాపమును క్షమించాను అని అంటే, ఆ పాపమును క్షమించగలిగిన అధికారం కలిగిన వాడు మనుషుల పాపాన్ని నేను క్షమించాను అనే ఒక్క మాట అంటే మానవుని యొక్క పాపమంతా క్షమించబడుతుంది కదా. కానీ మనుషుల యొక్క పాపము క్షమించబడటానికి రక్తమును ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? పాత నిబంధన అంతా కూడా మనం ఆలోచన చేస్తే, రక్త ప్రోక్షణ అనేది యాజకులను దేవుడు ఏర్పాటు చేసుకొని రక్త ప్రోక్షణ దేవుడు చేయించాడు. ఈ పాపం చేస్తే దీనికి ప్రతిగా ఇలాంటి బలి అర్పణ, ఇలాంటి తప్పు చేస్తే దీనికి ప్రతిగా ఇలాంటి బలి అర్పణ. ఒకవేళ బలి అర్పణ ఇచ్చే అవకాశాలే లేని తప్పు చేస్తే వాడికి ఇక క్షమాపణ లేదు అని అర్థం. వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇక వానికి బలి అనేది లేదు. పాత నిబంధన అంతా మనం గమనిస్తే రక్త ప్రోక్షణ అనేది మాత్రమే మానవునికి పాపము నుండి తప్పించబడటానికి, పాపము కప్పిపుచ్చుకోవటానికి పాత నిబంధన అంతా కూడా యాజకుల ద్వారా బలి అర్పణలను దేవుడు అర్పించి రక్త ప్రోక్షణ చేయించాడు. ఇలా రక్త ప్రోక్షణ చేయించిన కారణంగా పాపమును దేవుడు కప్పాడు తప్పితే, పాపమును ప్రతి సంవత్సరం కప్పుతూ ప్రజలను క్షమించాడు తప్పితే కడిగివేయలేదు. కారణం ఏంటో తెలుసా? జంతువుల రక్తం అనేది పాపమును క్షమించే అధికారం వాటికి లేదు. రక్తం అనేది చిందించబడాలి, రక్తం ద్వారా పాపం కప్పబడాలి. అంతేకాని ఆ జంతు రక్తానికి పాప క్షమాపణ కలిగించే అర్హత ఆ జంతు రక్తానికి లేదు. సో ఇప్పుడు గమనిద్దాం, రక్తాన్ని అసలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ముఖ్యంగా మనకు అర్థం కావాలి, మానవుడు త్రిత్వముగా ఉన్నాడు. మానవుడు త్రిత్వముగా ఉన్నాడు అంటే మానవుడు శరీరం, అలాగే ప్రాణం, అలాగే ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు కలిపితేనే మానవుడు. ఈ మూడిటిలో మధ్య భాగంలో ఏమంటామంటే ప్రాణం అంటాం. ప్రాణం, ఈ మధ్య భాగంలో ఉన్న ఈ ప్రాణం అంటే ఏమిటి? బైబిల్ ఏమని సెలవిస్తుంది? లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ప్రాణము అంటే రక్తము అని అర్థం వస్తుంది. ప్రాణము అంటే రక్తం. సో ఇటు ఆత్మ, ఇటు శరీరం మధ్యలో మానవుడు కలిగినది ప్రాణం. ప్రాణం అంటే రక్తం అని అర్థం. సో దేవుడు ఎప్పుడైనా సమస్యను కేంద్రం నుండి పరిష్కరిస్తాడు. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకు దేవుడు రక్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మానవుడు కేంద్రం రక్తం, మానవుని యొక్క కేంద్రం రక్తం. ఇటు ఆత్మ, ఇటు శరీరం, మధ్య ప్రాణం. ప్రాణం అంటే రక్తం. దేవుడు ఏ పనైనా కేంద్రం నుండి ప్రారంభిస్తాడు. ఉదాహరణకు, చీకటి అగాధ జలములతో సృష్టి ఉన్నప్పుడు, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు, పరలోక రాజ్యంలో కూర్చొని, సమస్య ఏమో భూమి మీద, ఆయన పరలోక రాజ్యంలో కూర్చొని వెలుగు కలుగునుగాక, క్రింది జలములు మీది జలములు వేరుపరచబడునుగాక అని సృష్టించలేదు.
సమస్య కేంద్రం దగ్గరకు వచ్చాడు. అంటే ఎక్కడ నిరాకారంగా ఉందో, ఎక్కడ శూన్యంగా ఉందో, ఎక్కడ చీకటిగా ఉందో అదే చీకటి అగాధ జలాల మీద ఆయన నిలిచాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అలాగే ఉన్నది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి జలములను కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుతూ ఉండెను. అంటే సమస్య కేంద్రం దగ్గరకు వచ్చాడు. పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని సృష్టి నిర్మాణం చేయలేదు. సమస్య కేంద్రం దగ్గరకు వచ్చి ఎక్కడ చీకటిగా ఉన్నదో, ఎక్కడ నిరాకారం ఉన్నదో, ఎక్కడ శూన్యంగా ఉన్నదో అక్కడ నిలిచాడు. నిలిచి వెలుగు కలుగునుగాక అన్నాడు. మనకు అర్థమవుతుంది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం ఆదికాండంలో సమస్య కేంద్రం నుండి దేవుడు పనిచేస్తాడని. అలాగే సమస్య కేంద్రం, మానవుడు పాపము చేయటానికి కేంద్రం ఏంటి అంటారా? ప్రాణం అని ఎందుకు అంటున్నానంటే, ప్రాణంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి జీవం, మనిషి చలించగలుగుతున్నాడు, ఉనికి కలిగలుగుతున్నాడు, జీవిస్తూ ఉన్నాడు. ప్రాణంలో ఉన్నది మొట్టమొదటిది జీవం. రెండవది భావోద్రేకాలు, కోపపడటం, సంతోషించటం, దుఃఖపడటం, బాధపడటం, ఇవన్నీ భావోద్రేకాలు, ఈ రక్తమునకు సంబంధించినవి. మూడవది ఆ రక్తంలో, ఆ ప్రాణంలో మనస్సు అనేది ఉంది. మనస్సు, ఈ మనస్సు బట్టి ఆదాము తప్పు చేశాడు. ఆదాము తప్పు చేయడానికి గల కారణం ఏంటి? మనస్సు. ఈ మనస్సు ఎప్పుడు ఆత్మతో ఏకీభవించదు. మనసు ఎప్పుడు కూడా నా ఇష్టం, నేను అనే అహంభావాన్ని ఎప్పుడు తెలియచేస్తుంది. 103వ కీర్తనలో దావీదు నా ప్రాణమా, నా రక్తమా, నా మనస్సా అంటున్నాడు అన్నమాట. నా ప్రాణమా అంటున్నాడంటే ఆ ప్రాణంలో ఉన్న మనస్సు నేను అనే అహంభావంతో ఉన్నది కదా. అందుకే 103వ కీర్తనలో 1వ వచనంలో నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకు. నా ప్రాణమా యెహోవాను మళ్ళా నువ్వు సన్నుతించు. ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళల్లో ఏది మర్చిపోవడానికి వీల్లేదు అని తన ప్రాణంతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆయనే నిన్ను బ్రతికిస్తున్నాడు, సమాధిలోనికి గోతిలోనికి పోకుండా నీ ప్రాణం కాపాడుతున్నాడు, నువ్వు చేసిన పాపాన్ని క్షమిస్తున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తగా చేస్తున్నాడు. కాబట్టి నా ప్రాణమా, నా మనసా, నువ్వు దేవుని మీద ఆధారపడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ మనస్సు అనగా ప్రాణంలో ఉన్న ఈ మనస్సు దేవుని మీద ఆధారపడకుండా బ్రతకమని ఆదాముకు బోధించింది. దేవుడు లేకుండా స్వేచ్ఛగా బ్రతకాలి అని బోధించింది. దేవుడు అన్నిటినీ పరిపాలించు అని నాకు అప్పగించిన తరువాత మరలా దేవుని ఆధిపత్యం క్రింద నేను ఎందుకు ఉండాలి? దేవుని అధికారం క్రింద నేను ఎందుకు ఉండాలి? అన్నిటినీ పరిపాలించు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఈ భూమిని లోపరుచుకోండి, ఈ భూమి మీద పాకే పురుగు, జంతువు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ప్రతి దానిని మీరు పరిపాలించండి అని దేవుడు చెప్పిన తర్వాత పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఈ భూమి మీద ప్రభువుగా ఆదాము ఉన్నప్పుడు మరలా దేవుని అధికారం క్రింద ఎందుకు ఉండాలి? ఈ భూమి మీద నాకంటూ అధికారం ఉన్నది కదా, దేవుని అధికారం క్రింద నేను ఉండొద్దు అని ఆదాము కనిపించింది. దానికి గల ప్రధాన కారణం మనస్సే. ఆ మనస్సు దేవుని మీద ఆధారపడకుండా అతనికి బోధించింది. కాబట్టి దేవుడు కేంద్రముగా ఉన్న ఆ ప్రాణం అనగా రక్తం, ఆ రక్తంలో ఉన్న మనస్సు మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమైనది కనుక కేంద్రం నుండి పనిచేసే దేవుడు ఆ రక్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇటు ఆత్మ, ఇటు ప్రాణం, మూడవది శరీరం, ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాణం అనేది కేంద్రం కనుక ఈ మనసు చెప్పిన దానికి మనిషి లోబడి
దేవుని ఆత్మ సంబంధమైన సహవాసానికి దూరం అయిపోయాడు. ఆత్మలో కూడా 3 విషయాలు ఉన్నాయి. ఆత్మలో ఉన్న విషయాలు ఏమిటి అంటారా? ఒకటి ప్రత్యక్షత జ్ఞానం అంటాం, ద రెవల్యూషన్ నాలెడ్జ్. ప్రత్యక్షత జ్ఞానం. ఆ ప్రత్యక్షత జ్ఞానం బట్టి మనిషి దేవుని సంబంధమైన విషయాలు గ్రహించగలుగుతాడు. దేవుడు మాట్లాడే విషయాలు మానవుడు గ్రహించగలుగుతాడు. దేవుని యొక్క మాట వినగలుగుతాడు. దేవుణ్ణి చూడగలుగుతాడు. దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతాడు. ఈ ప్రత్యక్షత జ్ఞానం బట్టి మాత్రమే దేవుడు మనకు ఎలా చెబితే అర్థమవుతుందో అలా దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. ఈ ప్రత్యక్షత జ్ఞానం అనేది ఆత్మలో ఉన్నది. ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే కావలసింది ఆత్మతో సహవాసం. పరిశుద్ధాత్మ ద్వారా మానవుడు ఆత్మతో సహవాసం కలిగి ఉంటేనే కానీ దేవుని సంబంధమైన విషయాలు మానవుడు గ్రహించలేడు. ఆత్మలో ప్రత్యక్షత జ్ఞానం ఉన్నది. రెండవది, ఆత్మలో స్వచిత్తం ఉన్నది. స్వచిత్తం, ఫ్రీ విల్ అంటే తనకు తానుగా స్వేచ్ఛ కలిగిన స్థితి. ఆత్మకు స్వేచ్ఛ ఉన్నది, స్వాతంత్రం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ఏదనుకుంటే అది చేయొచ్చు, ఇక తిరుగులేదు. దేవుడు కూడా అడ్డు చెప్పడు, ఏదైనా చేయొచ్చు. ఆత్మలో స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఆత్మజీవిగా ఉన్న ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. సాతాను కూడా దేవుని అధికారం క్రింద నుండి ఎందుకు బయటకు వచ్చాడు? ఎందుకు బయటకు వచ్చాడు అంటే ఇదే కారణం, స్వేచ్ఛ. ఆత్మజీవిలో స్వాతంత్ర్యం ఉంది, ఫ్రీ విల్, స్వచిత్తం. కాబట్టి దేవుని అధికారం క్రింద ఉండాలి అంటే ఉండొచ్చు, వద్దు అంటే మానేయచ్చు. మరి దేవుడు ఏమీ ఆటంకం చెప్పడా అంటే చెప్పడు. ఎందుకంటే దేవుడు కూడా ఆత్మ గనుక, దేవుడు కూడా ఆత్మజీవి గనుక, దేవునిలో కూడా స్వచిత్తం ఉన్నది గనుక దేవుని స్వచిత్తాన్ని తన స్వాతంత్రంగా వాడుకుంటూ ఇంకొక ఆత్మజీవి యొక్క స్వాతంత్ర్యాన్ని దేవుడు ఎప్పుడు దొంగిలించడు. లూసిఫర్గా ఉన్న, ప్రధాన దూతగా ఉన్న ఈ సాతాను ఒకప్పుడు దేవుని దగ్గర వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎందుకు అదుపు చేయలేదు? ఎందుకు నోరు మోయించలేదు? అంటే స్వాతంత్రం, స్వచిత్తం అనేది ఆత్మజీవికి స్వతహాగా ఆత్మలో ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా స్వాతంత్రం, ఆత్మజీవికి ఉన్న స్వాతంత్రానికి ఆటంకం ఎప్పుడు చెప్పడు. దాని పరిణామమే లూసిఫర్తో పాటు కొన్ని కోట్ల దూతలు పరలోకము నుండి కింద పడటానికి కారణమయ్యాయి. ఇదంతటికి గల కారణం స్వచిత్తం ఆత్మలో ఉంది. సో మానవుడికి కూడా ఆత్మనిచ్చినప్పుడు స్వచిత్తం ఇచ్చాడు. ఈ స్వచిత్తాన్ని బట్టి తనకు తానుగా నిర్ణయ అధికారం అనేది మానవుడికి ఉంది. ఏదన్నా చేయొచ్చు గనుక చాలా సులువుగా మనసు చెప్పిన దానికి లోబడి, మనసు చెప్పిన దానికి తలవంచి నాకు నేనుగా బ్రతకాలి అనే ఈ స్వేచ్ఛ పూరిత ఆలోచన దేవుని సహవాసం నుండి మానవుడు బయటికి రావడానికి కారణమైంది. అలాగే ఆత్మలో ఉన్న మూడవది స్వచిత్తం తర్వాత మనస్సాక్షి. ఈ మనస్సాక్షి, కాన్షియస్, ఇది తప్పు, ఇది మంచిది, ఇది పరిశుద్ధత, ఇది పాపం, ఇది మేలు, ఇది కీడు, ప్రతిదీ మనిషికి దేవుని ఆత్మ ద్వారా బోధించే ఆ మనస్సాక్షి ఆత్మలో ఉన్నది. కాబట్టి ఆదాముకు ప్రతిదీ తెలుసు, ఇది తప్పు, ఇది మంచిది అని. మంచి చెడ్డల ఫలవృక్షాన్ని తింటే తెలివి రావటం కాదు. ఆదాము మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తినకపోయినప్పటికీ జ్ఞానవంతుడే, అన్నిటినీ పరిపాలన చేసే జ్ఞానవంతుడే. జంతువులన్నిటికీ పేర్లు పెట్టలేదా? దేవుడు ఏ పేరు పెట్టాలనుకుంటున్నాడో ఆ పేర్లు భూమి మీద ఉన్న ప్రతి వాటికి, జీవం కలిగి చలించు వాటన్నిటికీ ఆదాము పేర్లు పెట్టలేదా? ప్రతి విషయంలో జ్ఞానం కలిగిన వాడే. ఏదో మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం తింటేనే జ్ఞానం వస్తుంది కాదు. మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షాన్ని ఫలం తింటే వచ్చే జ్ఞానం ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం. పరలోక రాజ్యంలో ఉన్న లూసిఫర్ తన సౌందర్యాన్ని చూసుకొని, అలాగే తన జ్ఞానాన్ని చూసుకొని పతనమైపోయాడు. తన జ్ఞానాన్ని తాను పాడు చేసుకున్నాడు. ఆ సౌందర్యాన్ని చూసుకొని, గర్వాన్ని, తన జ్ఞానాన్ని చూసుకొని తాను
ఆ జ్ఞానం పాడు చేసుకున్నాడు. ఆ పతనమైపోయిన జ్ఞానం అంటే అవివేకం, అజ్ఞానం అనేది లూసిఫర్ భూమి మీద ఉన్న మనిషికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుని జ్ఞానంలో నుండి ఆదాం బయటకు వచ్చేస్తే అజ్ఞానం అయిపోతాడు కనుక, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మానవుడు పాప అయిపోతాడు కనుక, కాబట్టి సాతాను కూడా చాలా తెలివిగా ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తింటే జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? పతనమైపోయిన లూసిఫర్ జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఇది దేవుని సంబంధమైన జ్ఞానం కాదు. ఈ లోకంలో ఉన్న మనిషి, ఒక శాస్త్రవేత్త దేవునిని పరిశోధించలేడు, దేవుణ్ణి కనుగొనలేడు. ఎందుకంటే ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనిషికి దేవుని సంబంధమైన విషయాలు బోధించే సామర్థ్యం ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానానికి లేదు. ఎందుకంటారా? ఈ ప్రకృతి సంబంధమైన ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనము అని అంటున్నాడు. దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఆదాము ఇదే జ్ఞానం అనుకున్నాడు. ఇలాగూ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలాన్ని తిని ఈ లోక సంబంధమైన జ్ఞానంతో బతకాలి అని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రత్యక్షత జ్ఞానాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తనకున్న స్వేచ్ఛను వదిలిపెట్టి నేనే స్వేచ్ఛగా బ్రతకాలని ఇష్టపడ్డాడు. దీనంతటికి గల కారణం మనస్సు. ఈ మనస్సు అనేది ప్రాణమునకు సంబంధించింది. ఆ ప్రాణం అనగా రక్తం. ఆత్మ, ప్రాణం, శరీరం. శరీరం అంటే 5 రకాల స్పర్శలు: చూచుట, వినుట, వాసన చూచుట, అలాగే రుచి చూచుట, స్పర్శ. ఈ 5 రకాల స్పర్శలు శరీర సంబంధమైన ఆశలు. తినటం అనేది ఆహార సంబంధమైన, తినాలి, దానిని అనుభవించాలి, కంటికి కనబడింది అనుభవించాలి. ఇలా ఆశ, శరీర సంబంధమైన ఈ ఆశ ఆదాము నెరవేర్చుకున్నాడు. తినొద్దన్న ఫలవృక్షాన్ని తిన్నాడు, తన ఆశ తీర్చుకున్నాడు. ఇలాగూ ఆత్మ సంబంధమైన సహవాసం నుండి బయటికి రావటానికి, శరీర సంబంధమైన ఆశ తాను నెరవేర్చుకోవడానికి మధ్యలో ఉన్న ప్రాణం అనగా ఆ ప్రాణంలో ఉన్న మనస్సు కారణమైంది. కాబట్టి రక్తంలో ఉన్న ఈ ప్రాణం, ఈ ప్రాణంలో ఉన్న మనస్సు, దీనంతటిని ప్రక్షాళన చేయాలి అంటే మధ్యలో ఉన్న ఈ ప్రాణం రక్తము గనుక రక్త ప్రోక్షణ అనేది ప్రాముఖ్యంగా ఉన్నది. దేవుడు కేంద్రం నుండి పనిచేసేవాడని ముందే చెప్పాను. కాబట్టి కేంద్రం నుండి దేవుడు పనిచేసేవాడు కాబట్టి రక్త ప్రోక్షణ మానవునికి కలుగజేసి మానవునికి విడుదల కలుగజేసే పనిని ఆదాము దగ్గర ప్రారంభించాడు. ధర్మశాస్త్రంలో ఆ యొక్క బలి అర్పణల ద్వారా జరిగించాడు. చిట్ట చివరిగా యేసు రక్తమే పాపము లేనివాడుగా ఆయన ఈ లోకంలో రావటానికి వచ్చిన కారణంగా, పాపములను తీసివేయటానికే ఆయన వచ్చాడు కనుక ఆ పరిశుద్ధ రక్తమును బట్టి మన మనస్సాక్షిని యేసు రక్తం శుద్ధి చేసింది. బైబిల్ ఏమని చెప్తుందో నేను మీకు తెలియజేస్తాను. చాలామంది అనుకుంటారు యేసు రక్తం తల నుండి కాళ్ళ వరకు శుభ్రంగా మనల్ని కడిగేసింది, ప్రభువా నీ రక్తంతో తల నుండి అరికాల వరకు నన్ను కడుగు అంటారు. తల నుండి అరికాల వరకు యేసు రక్తం మనల్ని కడగదు. ఎక్కడ కడుగుతుందో నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 12 నుండి 14 వరకు నేను చదువుతున్నాను. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసు రక్తము, ఇక్కడ గమనించండి, యేసు రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసు రక్తం ఎక్కడ శుద్ధి చేస్తుంది? యేసు రక్తం ఎక్కడ శుద్ధి చేస్తుంది? చాలామంది తల నుండి కాళ్ళు వరకు నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు అంటారు. కాదు, యేసు రక్తము మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఎందుకు శుద్ధి చేస్తుంది? నిర్జీవమైన క్రియలను విడిచి, ఈ లోక సంబంధమైన పాపపు క్రియలను విడిచి
ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు, ఎలా దేవుణ్ణి ఆరాధించాలో, దేవుడు ఆత్మ గనుక ఆత్మతో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆ విధానాన్ని మనకు నేర్పించటానికి, దేవుణ్ణి సేవించటానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. కాబట్టి యేసు రక్తం ద్వారా మనిషి యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడింది. ఆ మనస్సాక్షిలో దోషారోపణ కలిగినప్పుడు ఏం చేయాలి? మన మనస్సాక్షిలో దోషారోపణ ఉన్నందుకు దేవునితో సమాధాన పడాలి. అంతేగాని నేను పాపిని అని మరలా అనకూడదు. ఎందుకు అంటే పాపంలను తీసివేయటానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ పాపం ఇంకా కొంత స్టాండ్ బైలో పెట్టడానికి 90% నేను పాపం అంతా తీసేసాను, 10% మీరు పరిశుద్ధంగా ఉంటే పోతుందని చెప్పలేదు. పాపమును తీసివేయటానికే ఈ లోకంలో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. పాపం లేనివాడుగా ప్రత్యక్షమయ్యాడు. పాపం లేని యేసు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం మానవుడు పాపి 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 అంటున్న మనస్సాక్షిని ఆ యేసు రక్తంతో కడిగాడు. ఇక జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే అర్హత యేసు రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడింది. టెక్నికల్గా యేసుక్రీస్తు ప్రభు ఎలా పాపాన్ని కొట్టివేశాడో మనం తెలుసుకోవాలి. ఎవరు మధ్యలో లైవ్ మిస్ కావద్దు. కొన్ని నిమిషాలు మీరు ఓపిక పట్టండి. చాలా మంచి మాటలు. యేసు రక్తం ఎంత ఉన్నతంగా మన పాపాన్ని క్షమించి వేసి రక్షణ అనేది శాశ్వత కాల భద్రతగా ఎలా మనకు అనుగ్రహించిందో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇందాక నేను మీకు తెలియజేశాను కదా, పాపమునకు నిర్వచనం ఆజ్ఞ అతిక్రమమే. ఆ ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. ఆ పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వచ్చాడు. తీసివేయటానికి ఎలా వచ్చాడు, ఎలా చేశాడు, ఇది నేను మీకు తెలియచేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. గమనించండి ప్రియులారా, పాపమునకు శిక్ష నీకివ్వబడలేదు. పాపమునకు శిక్ష కొంత నాకు దేవుడు మిగల్చలేదు. పాపము వలన వచ్చే జీతం మరణం కాబట్టి ఆ పాపం వలన కలిగే శిక్ష మరణం అనేది యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. ఇదే బైబిల్ మనకు సెలవిస్తుంది. పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. మానవుని యొక్క దేహం, మానవుని యొక్క పాపపు స్వభావం, మానవుడు పాపముగా ఉన్న ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఎలా ఉన్నదో అలాగా, అంటే దేవుడు పాపని కాదు, ఆయన మహిమా స్వరూపి అయి ఉండి పరిశుద్ధుడై ఉన్నవాడు పాపము చేసిన మానవుడు ఈ లోకములో ఎలా పుడుతున్నాడో, ఎలా జీవిస్తున్నాడో, రక్త మాంసాలు కలిగిన వాడో అలాగే ఈ లోకంలో పాప శరీరాకారంతో, ఇది బైబిల్ చెప్తుంది, పాప శరీరాకారంతో తండ్రి యేసు ప్రభువును భూమి మీదకు పంపించాడు. పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాపం వలన వచ్చే జీతం ఏమిటి? పాపం వలన చేసే ఆ పాపమునకు వచ్చే శిక్ష ఏంటి? మరణం. యేసు ప్రభు మరణం పొందినప్పుడు ఏమైంది? పాపమునకు యేసు ప్రభువు మీద శిక్ష విధించబడింది. యేసుక్రీస్తు ప్రభు అసంపూర్ణుడిగా చనిపోలేదు కదా. వారు కొట్టిన దెబ్బల కోమాలోకి వెళ్ళి మరలా బయటకు రాలేదు కదా. చనిపోయాడు అంటే పాపం వలన వచ్చే జీతం మరణం కదా. పాపం వలన పొందే శిక్షకు, పాపం వలన కలిగే శిక్ష మరణం కదా. అది యేసు ప్రభు తన జీవితంలో శిక్ష అనుభవించాడు. కాబట్టి పాపం వలన కలిగిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే అనుభవించాడో, ఇక ఆ శిక్షలో మనమెవరు ఇక పాలిభాగస్థులం కాదు. యేసుక్రీస్తు ప్రభు నందు పాపం కొట్టివేయబడింది. పాపమునకు శిక్ష ఆయన మీద
వేయబడింది. పాపం అనేది ఆయనతో పాటు సమాధి చేయబడింది. ఆయన మరణించినప్పుడే పాపమునకు శిక్ష ఆయన అనుభవించినప్పుడే పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి మరణమా నీ ముళ్ళెక్కడ, నీ యొక్క బలం పాపమే కదా. ఆ ముళ్ళు ఇరిగిపోయింది, ఆ పాపాన్ని తీసివేశాడు, పాపానికి శిక్ష విధించాడు, మరణం ఆయన పొందాడు. దీని కారణంగా పాపమునకు శిక్ష అనేది ఆయనతో అయిపోయింది, ఆయన మీద మోపబడింది. పాపమునకు శిక్ష ఆయన అనుభవించేస్తాడు. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుంది పిల్లరా? యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అదే చెప్తుంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఏ ఆర్టికల్ ప్రకారంగా, ఏ పీనల్ కోడ్ ప్రకారంగా, చట్ట ప్రకారంగా, పలానా సెక్షన్ ప్రకారంగా అంటాం కదా. యేసుక్రీస్తునందు ఉన్న వానికి ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి రక్షించబడిన వ్యక్తి భయపడుతూ భక్తిగా ఉండాల్సిన అవసరం లేదు. రక్షించబడిన వ్యక్తి భయపడుతూ భక్తి చేసి నటించాల్సిన అవసరం లేదు. భక్తిగా ఉండటానికి భయపడాల్సిన అవసరం లేదు. భయం అనేది దేవుని సంబంధమైంది కాదు. దేవుణ్ణి ప్రేమించి ఆరాధించమన్నాడు. ప్రేమతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించు అన్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పుడు భయపడ్డు. తండ్రి దగ్గరికి ధైర్యంగా పరిగెట్టుకుంటూ వస్తాడు. మా డాడీ అంటే నన్ను ప్రేమించేవాడని ప్రేమ కలిగిన వాడుగా స్పందిస్తాడు. భయపడుతూ రాడు. భయపడేవాడు దాసుడు, భయపడేవాడు ఇంట్లో పనోడు, భయపడేవాడు ఎవడు? శత్రువు, రక్షించబడిన వ్యక్తి కాదు. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ వ్యక్తి అయినప్పటికీ ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి శిక్ష లేనప్పుడు భయం అక్కర్లేదు. శిక్ష ఉంటే భయపడు, శిక్ష ఉంటే ఒళ్ళు దగ్గర ఎట్టుకో, శిక్ష ఉంటే తలదించుకో. శిక్ష లేదు, తలపైకెత్తు. భయపడుతూ భక్తి చేయొద్దు. భయం అనేది చాలా ప్రమాదం పిల్లరా. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జరిగిన వాస్తవం. నేను ప్రతి విషయం దాదాపు బైబిల్లో నుండే ఆది కాండం నుండి ప్రకటన వరకు ఉన్న అంశాలు, ఉపమానాలు మాత్రమే నేను మాట్లాడతాను. బయట ఎక్కడో జరిగిన సంఘటనలు, ఎక్కడెక్కడో కట్టుకథలతో నేను వాక్యం చెప్పడానికి ఇష్టపడట్లేదు. బైబిల్లో జరిగిన సంఘటన మీకు చూపిస్తాను. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఇక్కడ యోబు చేస్తున్న మంచి పని చూడటానికి భక్తి పని ఏంటి? వారి యొక్క కుమారులు, పిల్లలు వారి విందు దినమున పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని ఎంతగా ఆలోచించాడు చూడండి. ఒక తండ్రిగా పాపం చేసి నా పిల్లలు దేవుణ్ణి దూషించారేమో, పార్టీ చేసుకున్నారు కదా, అన్న ఇంట పార్టీ జరిగింది కదా, రోజు పార్టీలు చేసుకున్నారు కదా, వీళ్ళు తమ హృదయములో వారు దేవుణ్ణి దూషించారేమో అని చెప్పి వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చాడు. ఇది ఒకరోజు అనుకుంటున్నారా? ఒకరోజు కాదు, యోబు నిత్యము అలాగూ చేయుచూ వచ్చాను. ఇది చూస్తానికి ఎలా ఉంది మనకి? అబ్బా, యోబు ఎంత భక్తిపరుడు. తన పిల్లలు తమ హృదయంలో దేవుణ్ణి దూషించారేమో, పాపం చేశారేమో అని ముందుగా ఆలోచన చేసి ప్రతి దినము కూడా దేవునికి బలి అర్పణలు అర్పిస్తున్నాడంటే ఎంత భక్తిపరుడు యోబు. ఎస్, భక్తిపరుడు. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. యోబు వంటి నీతిమంతుడు, యథార్థత కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద ఎవడూ లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మంచిది. కానీ ఎందుకు చచ్చిపోయారు పిల్లలు? ఒక్కరోజు ఒక్కసారి 7 కుమారులు 3 కుమార్తెలు సుడిగాలు వచ్చి ఇల్లు కూలి అందరూ చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఇది మనకు అర్థం కావాలి. యోబు చేసింది భక్తే, కానీ భయముతో. ఆ పిల్లలు పాపం చేశారు, ఏమైపోతారో, దేవుని ఉగ్రత వస్తే ఏమైపోతారో, అమ్మో నా పిల్లలందరూ ఏమైపోతారో, దేవుని ఉగ్రతకు వారందరూ బలైపోతారేమో అని భక్తి చేశాడు, బలి అర్పించాడు. భయం ఏం చేసింది? పిల్లలందరూ చచ్చిపోవడానికి కారణమైంది. ఈరోజు మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. రక్షించబడిన తర్వాత ఇంకా భయం ఏంటి నీకు? రక్షించబడిన తర్వాత కూడా నీకు ఇంకా భయం ఏంటి? యేసుక్రీస్తు నందు ఉన్న వ్యక్తికి ఏ వ్యక్తికి శిక్ష లేదని బైబిల్ చెప్తుంటే భయంగా దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? సంతోషంగా రా, పరుగులు పెట్టుకుంటూ రా.
దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి ఈ సమయం ఆ సమయం అని లేదు, ఎప్పుడైనా ఐఎమ్ రెడీ అని చెప్పు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు ఏం చేస్తాడో, అమ్మో ఈ ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే దేవుడు ఏం శిక్ష విధిస్తాడో, అమ్మో దేవుడికి కానుక ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడో, ఆయన తండ్రి ఏం చేస్తాడు, ప్రేమించడానికి బదులుగా ఏం చేస్తాడు? లేనిపోని ఆలోచనలన్నీ మనం పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వ్యక్తి భయపడుతూ 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 దేవునికి ప్రార్థన చేయాలి, భయపడుతూ ఉండాలనుకుంటున్నాడు. యోబు జీవితంలో భయపడ్డాడు కాబట్టి దివాలా తీసేశాడు. ఇది మనం చెప్తున్న మాటలు కాదు, యోబే చెప్పిన స్టేట్మెంట్. ఇది చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయంలో, యోబు గ్రంథం 3వ అధ్యాయం 25-26 వచనాలు యోబు ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను చూడండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏమంటున్నాడమ్మా గమనించండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది అంటున్నాడు. ఏది భయపడ్డాడో అదే జరిగింది. అమ్మో దేవుని ఉగ్రత వచ్చేస్తుందేమో, పిల్లలు తమ హృదయంలో పాపం చేసినందుకు అమ్మో దేవుడు వాళ్ళు శిక్షిస్తాడేమో, అమ్మో 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 అన్న భయం పిల్లలు చచ్చిపోవటానికి కారణమైంది, తన జీవితం దివాలా తీయటానికి కారణమైంది. యోబు నీతిమంతుడే, కానీ భక్తి భయముతో కూడిన భక్తి. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి భక్తిని దేవుడు ఆమోదించడం. దేవుని సన్నిధిలో ఉన్న మనం ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుణ్ణి ఆరాధించే మనం ధైర్యంగా దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ ఇది 2 రోజులు 3 రోజులకి పరిమితం, లేక మీరు పాపం చేయనంత వరకు ఇది పరిమితం. పాపం చేసిన తర్వాత ఆదాము ఎలా పాపి అయిపోయాడో మీరు కూడా పాపి అయిపోతారని చెప్పలేదు. మన రక్షణ క్రియ ఎలా జరిగింది? మన పాపం క్షమించబడితే జరిగింది, మన పాపం కొట్టివేయబడితే జరిగింది. ఇప్పుడు కాదు, నీ భవిష్యత్తు పాపములన్నీ యేసుక్రీస్తు అనుభవించి ఆయన శిక్ష అనుభవించినప్పుడు నీ పాపం కొట్టివేయబడింది. రక్షించబడక మునుపు పాపం క్షమించాలే, రక్షించబడిన తర్వాత మనం చేసే పాపానికి క్షమాపణ లేదనుకొని చాలామంది, నేను తెలిసి చేశాను, బుద్ధిపూర్వకంగా నేను చేసిన పాపానికి నాకు ఇక క్షమాపణ లేదు కదా అని చెప్పి చాలామంది తెలియక దేవునికి దూరంగానే ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక నాకు క్షమాపణ లేదులే, ఎలాగ నరకానికి వెళ్ళిపోతున్నాను, నరకానికి వెళ్ళిపోయేవాడిని ఇంకేం చేస్తే ఏంటని ఈ లోకంలో రకరకాలుగా పాపులుగా ఇంకా మారిపోతూ ఉన్నారు. ఇక ఏ విషయంలో భయపడొద్దు. దేవుని సన్నిధిలో నీవు పాపిగా ఉన్నావని తెలిసే, నువ్వు పాపివని తెలిసే, యేసు ప్రభు ఇంకా ఎవరో మీకు చెప్తాను పిల్లలు, అడ్వకేట్, యేసుక్రీస్తు ప్రభు అడ్వకేట్. బైబిల్లోనే ఉంది, మనం చూద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రికలోనికి వద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. ఇక్కడ అడ్వకేట్, లాయర్ ఎలాగో చెప్తాను. 2వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నా. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల, ఇది వినండి, ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అంటే ఎవరు అనుకున్నారు? అడ్వకేట్, లాయర్. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రతి ఒక్క మానవునికి, సర్వలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయనే. ఆయన ఎవరు? అడ్వకేట్. ఆయన ఉత్తరవాది తండ్రి దగ్గర. సాతాను అంటున్నాడు, ఇదిగో ఈ వ్యక్తి పాపం చేశాడు, ఈ పలానా పాపం చేశాడు కాబట్టి ఇలా పాపానికి శిక్ష అనుభవించాలి, ఈ శిక్ష అనుభవించాలి, నరకానికి వెళ్ళాలని ఒక పక్క వాదిస్తుంటే మధ్యలో ఉన్న లాయర్ ఎందుకుంటాడు? మనం లాయర్ని ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి? మనము లాయర్ని ఎందుకు పెట్టుకుంటాం? మనల్ని తీసుకెళ్ళి జైల్లో వేయించమనా? బెయిల్ రాకుండా చేయమనా? శిక్ష అనుభవించేలా చేయమనా? వాటన్నిటి నుండి బయటపడటానికి లాయర్ని పెట్టుకుంటాం మనం. యేసు ప్రభు లాయర్. ఆయన ఏం చేస్తాడు? సాతాను, నువ్వు చెప్పిందంతా కరెక్టే కాబట్టి నువ్వు చెప్పినందుకు శిక్ష ఈ వ్యక్తి కూడా అనుభవించాలంటాడా? తండ్రి దగ్గర ఉన్న ఈ లాయర్ ఏమంటాడు?
తండ్రితో, తండ్రి, ఈ సాతాన్ అన్నట్టు ఈ వ్యక్తి పాపే, సాతాన్ అన్నట్టు ఈ వ్యక్తి ఇన్ని రకాల పాపాలు చేశాడు కరెక్టే, కానీ ఇతని పాపాలకు నేను శాంతికరమై ఉన్నాను కదా, నా రక్తము చేత ఇతని పాపాలు కడిగేశాను కదా, ఇతని పాపమంతా క్షమించబడింది కదా, ఇతన్ని చూడు, అతని మీద తన రక్తం లేదా, అతని మనసాక్షి నా రక్తంతో కడగలేదా, అతడు పరిశుద్ధుడు నీతిమంతుడు అవలేదా అని వాదిస్తాడు. యేసుక్రీస్తునందున్న ఏ వ్యక్తికి శిక్ష లేదు. పలానా ఆర్టికల్ ప్రకారంగా ఇది శిక్ష అనడానికి వీల్లేదు. యేసుక్రీస్తునందు ఉన్న ఏ వ్యక్తి కూడా శిక్షకు అర్హుడు కాదు. ఇంకా కొంత వివరంగా నేను మీకు తెలియచేస్తున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని కొద్ది నిమిషాలు వినండి. తప్పనిసరిగా దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియచేస్తాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా సంపూర్ణమైన భద్రత మనకు కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 10వ అధ్యాయంలోనికి రండి. 12 నుండి నేను త్వరగా చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణులుగా చేశాడు. సదాకాలం. అందుకే ఇందాక నేను మీకు తెలియచేశాను, రక్షణ అనేది శాశ్వత భద్రత. సాల్వేషన్ ఈస్ ది ఎటర్నల్ సెక్యూరిటీ. సంపూర్ణ భద్రత. 14వ వచనంలో రాయబడింది, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణులుగా చేశాడు. అసంపూర్ణులు కాదు, కొంత పరిశుద్ధత కొంత పాపం కాదు, సదాకాలం అంటే ఎటర్నల్, సంపూర్ణులుగా పర్ఫెక్ట్గా దేవుడు చేసేసాడు. సంపూర్ణులుగా చేశాడు, పరిశుద్ధంగా మార్చాడు. 15-16 వచనాలు నేను చదువుతున్నాను. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోయినది నిబంధన, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. 18వ వచనం చూడండి. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలిక ఉండదు. ఇక పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, అతిక్రమాలు నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. క్షమాపణ కలిగించాడు. క్షమాపణ ఎక్కడ ఉంటుందో ఇక బలి అర్పణలు, ఇక ప్రాణత్యాగాలు ఇంకేమీ లేవు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారార్థ బలిక ఉండదు. యేసుక్రీస్తు ప్రభు పాపమునకు వచ్చే ప్రతిఫలాన్ని ఆయన అనుభవించి ఆయన బలి అర్పణగా మార్చబడి పాపం నుండి మనకు విడుదల కలుగజేశాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. 16వ వచనంలో ఏమంటున్నాడు? ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనస్సు మీద వాటిని రాస్తానంటున్నాడు. పాత నిబంధన కాలంలో పలకల మీద రాశాడు. పాత నిబంధన కాలంలో తన చేత్తో 10 ఆజ్ఞలు పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. తర్వాత కాలంలో ఇలాంటి బలి అర్పణలు అర్పించాలి, ఇలాంటి శిక్షా విధులు అమలు చేయాలి, ఇలాంటి అర్పణలని మరలా రాయించాడు. పాత నిబంధనలో పుస్తకాల రూపంలో రాయించాడు. పలకలు అనగా ఆ బండ మీద చెక్కిన పలకలతో అవన్నీ రాయించాడు. కొత్త నిబంధనలో ఏం చేస్తానంటున్నాడు? నా ధర్మ విధులను హృదయమందు రాస్తానంటున్నాడు. పలకల మీద రాయబట్టడానికి మన హృదయంలో రాయబట్టడానికి ఉన్న తేడా మనం తెలుసుకోవాలి. పలకల మీద రాయబడితే ఏంటి, మన హృదయంలో రాయబడితే ఏంటి, ఈ వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 7-8 వచనాలు. 7-8 వచనాలు. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదై. ఏం పరిచర్య అంటమ్మా? అక్షరాలుగా చెక్కి, రాళ్ల మీద చెక్కి, పత్రాలు ఇచ్చి, ఆ చెక్కబడి రాళ్లతో చెక్కి ఇవి ఆజ్ఞలు పాటించండి అని ఇచ్చిన ఈ ఆజ్ఞలన్నీ ఏంటంట? మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడినదై. రాళ్ల మీద చెక్కబడింది. అదే పరిచర్య? మరణకరమైన పరిచర్య. 6వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు, ఈ నిబంధన ఏంటి?
రాళ్ల మీద చెక్కటం కాదు ఆజ్ఞలు, హృదయమందు రాస్తాను ఈ క్రొత్త నిబంధన అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు, కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యత కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, ఆజ్ఞ చంపుతుంది. రాళ్ల మీద రాసిన ఆజ్ఞ మనిషిని చంపుతుంది. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. ఇప్పుడు గమనించండి, ఇంతకు ముందులా ఆజ్ఞలతో కూడిన పలకలు యేసుక్రీస్తు ప్రభు ఇవి పాటించండి అని చెప్పి వెళ్ళలేదు, కొత్త గ్రంథాలు ఇచ్చి వెళ్ళలేదు. మనసులో పరిశుద్ధాత్మతో రాశాడు. ఏమిటి? ఒకటి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞలు మన హృదయంలో, ఆత్మలో రాశాడు. ఇది అక్షరం కాదు. అక్షరమైతే అక్షరం ఉన్న చోట మరణం ఉంది, ఆజ్ఞ ఉన్న చోట మరణం ఉంది. ఇక మరణం అనేది మనకి ఇక లేకుండా క్రొత్త నిబంధన అదే. ఈ క్రొత్త నిబంధనలో మనకి ఆజ్ఞ అనేది లేకుండా వాటన్నిటినీ కొట్టివేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాల్లో, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదబ్బా, నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరినన్నా ఒకసారి సాక్ష్యం చెప్పండి అంటే పుట్టు పూర్వోత్తరాలన్నీ పుట్టినప్పటి నుండి నేను అలా చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను, అలా చేశాను. మా కుటుంబం ఎంత నిష్ట కలిగిన కుటుంబము, ఎంత నిష్ట కలిగి మేము భక్తి చేశాము, రకరకాల విగ్రహాలను పూజించాము అని చెత్త చెదారమంతా చెప్పుకొని వాటన్నిటినీ చూపించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పి అంత పాపిని, ఇంకా కులం దగ్గరకు వచ్చేటప్పటికి మాదంత అగ్రకులం, మేమంత అగ్రకులంలోంచి వచ్చాం. ఎవడు చెప్పుకోమన్నాడు? అగ్రకులం అయితే ఏంటి, క్రింద కులం అయితే ఏంటి, ఎక్కువ పాపం చేస్తే ఏంటి, తక్కువ పాపం చేస్తేవేంటి? పాపం అనేది పాపమే. పాపి అంటే పాపియే ఎవరైనప్పటికీ. దేవుడేమో నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. సాక్ష్యం చెప్పమంటే పాపంతో స్టార్ట్ చేద్దాం. ఇదా భక్తి? ఎంత పాపివో చెబితే దేవునికి నామం మహిమ కలుగుతుందా? ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో చెబితే దేవునికి మహిమ కలుగుతుందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. పనికిరాని చెత్త చెదారం మన జీవితంలో జరిగిన సంఘటనలు, పాపముతో కూడిన క్రియలు, అలా చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, ఇలా చేశానని పబ్లిక్గా అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చి నేను గొప్పగా సాక్ష్యం ఇచ్చాను అనుకుంటున్నాడు ఒక వ్యక్తి. కానీ దేవునికి ఎలాంటి మహిమ రాదు. ఎందుకో తెలుసా? నీ పాపం నేను జ్ఞాపకం చేసుకోవట్లేదని దేవుడు అంటున్నాడు. నీ పాపం నేను క్షమించేశాను, ఆ చెత్త చెదారం అంటున్నాడు. ఆ చెత్త చెదారమే ఇంపైనది, ఆ చెత్త చెదారమే ఎంతో గొప్పదన్నట్టుగా ఆ సాక్ష్యం చెప్పమన్నప్పుడెల్లా ఇది చేశాను, అది చేశాను, అంత పాపిని, ఇంత పాపిని అని చెప్పుకుంటూ కాలం గడుపుతుంటే దేవునికి నామానికి మహిమ రాదు. దేవుడు మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేస్తావా? దేవుడు క్షమించిన దాన్ని మళ్ళా కళ్ళకు కట్టినట్టు దేవుడికి చెప్తున్నావా? ఏం చేస్తున్నావు? పాపివి, దట్స్ ఆల్. పాపి, నువ్వు పాపి అంతే. రక్షించబడిన తర్వాత ఎంత గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడో చెప్పు. రక్షణ ద్వారా నీ జీవితానికి కలిగిన మేలు చెప్పు, అది సాక్ష్యం. దేవుడు మన పాపాన్ని క్షమించాడు, దాన్ని మర్చిపోయిన తర్వాత దాన్ని మళ్ళా తవ్వి ఆ పెంట అంతా చెప్పితే గొప్ప సాక్ష్యం అనుకుంటున్నారు. కాదు. చూడండి, మన పాపాన్ని క్షమించేశాడు. 8వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ వచనంలో ఆయన కొత్త నిబంధన అని చెప్పుట వలన మొదటిది పాతదిగా చేసేశాడు. పాతదిగా చేసేసాడు. అది పాతగిలి ఉడిగిపోయినందున ఇక అది అదృశ్యమైపోయింది. ఇక పాత నిబంధన అంటూ ఇక ఏది లేదు. షరతులతో కూడిన వాగ్దానాలు ఇక లేవు. ఇలా చేస్తే అలా చేస్తాను, అలా చేస్తే ఇలా చేస్తానని లేవు. నువ్వు ఎలా ఉన్నా, ఎలా దేవుడికి ఇష్టడుగా ఉన్నా లేకపోయినా, దేవునికి దగ్గరగా ఉన్నా దూరస్తుడిగా ఉన్నా, దేవుణ్ణి మెప్పించినా దేవుడికి బాధ కలిగించినా, ఎలా ఉన్నా నిన్ను ప్రేమించిన వాడు నీ పాపాన్ని క్షమించేశాడు. నిన్ను ప్రేమించిన వాడు నిత్యము నీవు శాశ్వత కాలం భద్రత కలిగిన రక్షణ దేవుడు నీకు ఇచ్చేశాడు.
ఇది నీ క్రియలను బట్టి, నీ నీతి క్రియలను బట్టి, నీ భక్తి క్రియలను బట్టి, నువ్వు చేసిన ప్రార్థనను బట్టి కాదు. రక్షణ అనేది శాశ్వత కాలం ఇచ్చేస్తాడు. సో పాపం అనే దాన్ని యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా రద్దు చేశాడు. ఇంకొక విషయం చెప్పి ఈరోజు తరగతి ముగిస్తాను. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో బైబిల్ గ్రంథం ఉంటే దయవుంచి చూడండి. నేను చెబుతున్న వాక్య భాగాలు 8-9 వచనాలు. యోహాను గ్రంథం 16:8-9 వచనాలు. ఆయన వచ్చి, ఆయన అంటే పరిశుద్ధాత్మ, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేస్తాడు అని రాయబడింది. గమనించండి, పాపములు అని లేవు. ఎప్పుడైనా సరే పాపం ఒప్పుకోవాలి అంటే చిన్నప్పటి నుండి చేసినన్ని రీకలెక్ట్ చేసుకొని ప్రభు మర్చిపోయాను ప్రభు, అదేంటి ప్రభు, ఇదేంటి ప్రభు అని ఇదే సరిపోతుంది ప్రార్థన అంటే. గమనించండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, సింగులర్ వర్డ్ సిన్, పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. పాపములు కాదు, మన జీవితంలో ఉన్న చెత్త చెదారం అంతా పాపములు కాదు, పాపము. సో ఇప్పుడు ఈ పాపం అంటే ఏంటో అని మనకి ప్రశ్న ఉంటుంది. సో ఈ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును గూర్చి, అలాగే నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. సో ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఈ పాపం ఏంటి? చాలా మంది అనుకున్నట్టు ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం కాబట్టి ఆ పాపాన్ని దేవుడు ఒప్పింపజేస్తాడు అనుకుంటారు. కాదు. ఆదాము చేసిన తప్పు, ఆదాము చేసిన పాపము యేసుక్రీస్తు ప్రభు కొట్టేశాడు, ఆయన శిక్ష అనుభవించాడు. పాపమునకు నిర్వచనముగా, ద సింబల్ ఆఫ్ సిన్ గా ఆయన కన్వర్ట్ అయ్యాడు సిలువలో. పాప శరీరాకారముతో ఆయన పంపబడ్డాడు, పాపమునకు శిక్ష ఆయన మీద విధించబడ్డది, ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. తండ్రి కూడా చెయ్యి వదిలిపెట్టేశాడు. ఎందుకు? శిక్ష విధించబడింది, పాపం కొట్టివేయబడింది. మరి ఇప్పుడున్న పాపం ఏంటి? మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు లోకాన్ని ఒప్పింపజేసే పాపం ఏంటి? ఇది తెలుసుకొని ఈరోజు మనం ముగిద్దాం. ఆయన వచ్చి పాపమును గూర్చి అన్నాడు. ఆ పాపం ఏంటో ఇక్కడే రాయబడింది. తర్వాత వచనం, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి అన్నాడు. చిన్నప్పుడు పుట్టుకతో పాపివి గనుక అనట్లేదమ్మా. నువ్వు చిన్నప్పటి నుండి పాపాలు చేసావు గనుక పాపమును గూర్చి అనట్లేదమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం అని పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. దట్స్ ఆల్. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును బట్టి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు కాబట్టి నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి. 3 విషయాలు ఇక్కడే రాశాడు. పాపము, నీతి, తీర్పును గూర్చి పరిశుద్ధాత్ముడు ఎలా ఒప్పిస్తాడో. పాపము అంటే లోకులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు కదా, యేసు ప్రభువును ఉంచకపోవడమే పాపం, అది ఒప్పింపజేస్తాడు. యేసు ప్రభువుని ప్రభువు అని ఒప్పింపజేస్తాడు. దట్స్ ఆల్. కాబట్టి ఏదో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు పెద్ద భూతత్వంలో నేను ఇలాంటి వ్యక్తిని, నాకు రక్షణ కలుగుతుందా, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడా అని పెద్దగా చేసుకొని చూడొద్దు. యేసుక్రీస్తు నందు నీ పాపం క్షమించబడింది, కొట్టివేయబడింది. యేసు ప్రభు కూడా మర్చిపోయాడు, జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు యేసు ప్రభువును ఒప్పుకున్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడు యేసు శాపగ్రస్తుడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని చెప్పలేడు. సో యేసు ప్రభు అని నువ్వు చెప్పావా? యేసు ప్రభువును ఒప్పుకున్నావా? పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం ఎలాగైంది? నువ్వు ఎలా ఒప్పుకోగలిగావు? యేసుని ప్రభు అని ఎలా చెప్పగలిగావు? ఇన్ని కోట్ల మంది దేవుడు దేవతలు మన ఇండియా దేశంలో ఉన్నప్పుడు, ఎంతో మంది దేవుడు దేవతలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు యేసును ప్రభువు అని ఎలా ఒప్పుకోగలిగావు? ఎలా సాధ్యమైంది నీకు? హృదయం నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పాడు. హృదయంలో ఏమి నింపబడింది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీలో నింపబడింది కనుక ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు యేసుని ప్రభువు అని ఒప్పుకున్నావు. యేసుని ప్రభువు అని ఒప్పుకున్నావు. కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేశాడు. నువ్వు ప్రభువుగా యేసును అంగీకరించావు. అంతేగాని నీ జ్ఞానం బట్టో, పరిశోధించో,
ఎలాగో చేస్తే యేసు ప్రభుని ఎవరు అంగీకరించలేరు. జ్ఞానంతో పరిశోధించేవాడు, దేవుణ్ణి పరిశోధించేవాడు ఎప్పుడు యేసు ప్రభుని అంగీకరించలేడు. యేసు దేవుడని చెబితే ఎవడు ఉట్టిన అంగీకరించడు. ఎవరి హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటుందో, ఆ నింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఏ నోరు అయితే మాట్లాడుతుందో ఆ నోరు మాట్లాడినప్పుడు మాత్రమే యేసును ప్రభువు అని అంగీకరిస్తారు తప్ప ఉట్టి పుణ్యానికి ఎవరు కూడా యేసుని ప్రభువు అని అంగీకరించరు. ఆఖరి వచనం ఒకటి నేను చెప్పి ఈరోజు తరగతి నేను ముగిస్తూ ఉన్నాను. ఇటు రీతిగా పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపచేసి యేసును ప్రభువు అని ఒప్పింపజేసి రక్షణ కలుగు చేయటం మాత్రమే కాదు. బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 13-14 వచనాలు నేను చదువుతున్నాను. 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా రక్షణను గూర్చిన సువార్త మీరు విన్నారు. సువార్త విన్నాం కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము కదా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం. We are sealed with the Holy Spirit. రాజముద్ర పరిశుద్ధాత్మతో మన మీద వేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మతో మనం ముద్రింపబడ్డాం. కాబట్టి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఆయన ఆత్మ స్వాస్యముగా సంచకరువుగా దేవుడు మనకిచ్చేశాడు. ఇక ఈ పరిశుద్ధాత్ముడు నువ్వు పాపం చేస్తే గాలిలో తూని ఎగిరిపోయినట్టు, పక్షులు ఎగిరిపోయినట్టు, నువ్వు తప్పిపోయినప్పుడల్లా పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం, ప్రభువా నేను తప్పు చేశానన్నప్పుడల్లా మరలా పరిశుద్ధాత్మ రావడం కాదు. నేను అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు. ఇక ఎప్పటికీ పరిశుద్ధాత్మ మీలోనే ఉంటుంది, ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది అని అన్నాడు. మనతోనే ఉండే ఈ పరిశుద్ధాత్మ మంచిగా ఉన్నప్పుడు ఉండి, తప్పు చేసినప్పుడు వెళ్ళిపోతూ ఉండే ఆదాము టైప్లో కాదు. ఆదాము జీవితంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. అది కాదు ఇప్పుడు మనకు కలిగింది. యేసు రక్తముతో మన మనస్సాక్షి శుద్ధీకరించబడింది. యేసు రక్తంతో మన పాపములు క్షమించబడ్డాయి. దేవుడు మన పాపాలను క్షమించి మర్చిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేశాడు. యేసును ప్రభు అన్నాం, పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాం. రక్షణ అనేది శాశ్వత కాల భద్రత. ఇకెప్పుడు కూడా రక్షించబడిన వ్యక్తి నరకానికి వెళ్తాడు అనే భయంతో ఇంకెప్పుడు ఉండొద్దు. రక్షించబడిన వ్యక్తి నేను శిక్షించబడతానేమో, అమ్మో నరకానికి వెళ్ళిపోతానేమో, నేను తెలిసి కూడా తప్పు చేసినందుకు ఇలా అయిపోతానేమో అనుకోవద్దు. రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని రాజ్య వారసుడు అవుతావు. తీర్పు నుండి నువ్వు బయటపడ్డావు. తీర్పు నుండి తప్పించుకొని పరలోక వారసుడిగా వెళ్ళిపోయావు. అగ్ని నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసుడిగా మారిపోయావు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేహంతో జరిగించిన ప్రతిక్రియ తీర్పులోనికి వస్తుంది. ఈ దేహంతో దేవుని మనం మహిమపరిస్తే, మనం మహిమపరిచినందుకు దేవుని దగ్గర నుండి శాలరీ, జీతం పొందుకుంటాం. ఇదే దేహంతో మనం ఇష్టానుసారంగా జీవిస్తే మనం చేసిన క్రియలన్నీ దేవుని సన్నిధికి తీర్పు దినాన్ని వెళ్తున్నాయి. కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండి దేవునికి మహిమకరంగా ఉన్నామా, దేవుని యొద్ద నుండి జీతాన్ని పొందుకుంటాం. ఎవని క్రియలను బట్టి వానికి జీతం ఇవ్వడానికి జీతం ఆయన దగ్గర ఉంది. కాబట్టి పరలోక రాజ్యంలో నా బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత అభినందించబడే రీతిగా, దేవునికి మెప్పు కలిగించే రీతిగా, దేవునికి మహిమ కలిగించే రీతిగా మన జీవితాన్ని జీవిస్తే, దేవుని ద్వారా కోట్ల కొలది దూతల మధ్య, పరిశుద్ధుల మధ్య నీ పేరు పిలిచి దేవుడు నిన్ను అభినందిస్తే, జీవ కిరీటాన్ని దేవునికి పెడుతుంటే ఆ సంతోషించే ఆ శుభదినం కొరకు ఎదురు చూడు. దేవునికి మహిమకరంగా జీవించు. లేదు అని మనం ఇష్టానుసారంగా రక్షించబడ్డం, ఇక నరకానికి వెళ్ళాం కదా అని చెప్పి ఒకవేళ ఇష్టానుసారంగా జీవిస్తే మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తుతాడో అది కోసుకుంటాడు. నువ్వు ఏది విత్తితే అదే కోసుకుంటావు. నువ్వు అనుభవించాల్సిన శిక్షలు ఈ భూమి మీద అనుభవించాల్సిన వస్తుంది. నువ్వు చేసిన తప్పులకి ఈ భూమి మీద ఇంకా రకరకాల శోధనలు, సమస్యలు ఎదుర్కొంటావు. చివరిగా దేవుని యొద్ద నుండి నీకు రావాల్సిన శాలరీ రాదు. పరలోకంగా అయితే వెళ్తావు, కానీ నువ్వు విత్తిన దాన్ని ఇక్కడ కోసుకుంటావు. కాబట్టి మంచి ఫలం ఈ భూమి మీద ఇచ్చే వ్యక్తులుగా, మంచి క్రియలు, దేవుని ప్రేమ సంబంధమైన క్రియలు చేసే వ్యక్తులుగా, మనల్ని పిలిచినవాడు, రక్షించినవాడు ఎంత ప్రేమ కలిగిన వాడో అలాంటి ప్రేమ ఇతరులకు మనం చూపిద్దాం. శాశ్వత కాల రక్షణ, ఎప్పటికీ ఇక భవిష్యత్తును గూర్చి భయం లేని రక్షణ, సదాకాలం ఉండే రక్షణ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా
మమ్మల్ని మీరు ముద్రించారు. ఇక ఎన్నటికీ మేము నరకానికి బాధ్యులం, నరకానికి వెళ్ళే వ్యక్తులం కాదు. మాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సువార్త మాలో ముద్రించండి. నీకు నమ్మకమైన వారముగా నీ నామమునకు మహిమ తీసుకుని వచ్చే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీ కాపుదలకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్.